దేశ రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 20న అనకాపల్లిలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానల్ లిస్ట్ ఈర్లే శ్రీరామూర్తి వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలువలకు అద్దం పెట్టే రాజకీయాలు చేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. పార్లమెంట్లో కూడా భారత్ కోసం జీవిస్తాం, భారత్ కోసం మరణిస్తామంటూ నినదించిన నాయకుడిగా చెప్పారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో 26 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భూమి అడుగు భాగం నుంచి సుమారు 35 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుందన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ సారథ్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. కూటమి నాయకుల నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటలకు విగ్రహావిష్కరణ జరిగి అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులు, పూర్వపు ప్రధానమంత్రి గారు, భారతరత్న గ్రహీత, 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి సిద్ధాంత తత్వవేత్త, మేధావి, జాతీయవాది, అందరివాడు, సంపాదకుడు, కవి, ఎన్ని చెప్పినా ఆయనకి తక్కువే. అన్ని అర్హతలు కలిగినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మరి రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి పూడిమటక రోడ్ జంక్షన్లో కలిగిన ఎంపీ గారి కార్యాలయం ఆ జంక్షన్ నుంచి మరి ర్యాలీగా మరి బస్సు యాత్ర ద్వారా, మోటార్ సైకిళ్ళు మరి ముందు ర్యాలీ ద్వారా అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి విగ్రహం ఎక్కడైతే పెట్టాలని పార్టీ నిర్ణయించిందో రింగ్ రోడ్డులో కలిగినటువంటి ఆ యొక్క సెంటర్లో 4 గంటలకి ఇది విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అంగీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనటం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మరి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు మరి సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు, ఈ జిల్లాలో కలిగినటువంటి కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మరి ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బీజేపీ, జనసేన, టీడీపీ, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకే కాకుండా, నాయకులే కాకుండా ఈ జిల్లాలో కలిగినటువంటి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముందుగా మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమయం తప్పనిసరిగా పాటించి 3 గంటలకల్లా ఎంపీ ఆఫీస్కి ఉండాలని ప్రత్యేకించి మళ్ళీ పదే చెప్తా ఉన్నాం. వాజ్పేయి గారు ఆదర్శవంతమైనటువంటి మనిషి. ఆయనంటే ప్రతిపక్షాలు కూడా మరి అందరూ కూడా ఓహో వాజ్పేయి గారు విగ్రహం పెడుతున్నారా, మేము వస్తాం, ఆ మహనీయుడికి తప్పనిసరిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట సర్వత్రా వినబడతా ఉంది. మరి ఆయన యొక్క గుణగణాలు అలాంటివి కాబట్టి అందువలన అలాంటి వాజ్పేయి గారు మరి ఆయనకి ఎందుకు అది వచ్చిందంటే కేవలం ఒక రాజకీయ పార్టీలకి అనుసంధానంగా మాట్లాడే మనిషి కాదు. అది జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, శాస్త్రి గారు అవ్వచ్చు, ఇందిరమ్మ అవ్వచ్చు, ఏదైనా మంచి కార్యక్రమాలు వాళ్ళు ప్రజలకు కావాల్సిన చేస్తే లోక్సభలో ఆయన పక్షాలు చూడకున్నా, మరి గ్రూపు చూడకున్నా, పార్టీ చూడకున్నా సమర్థించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాజ్పేయి గారు కనుక ఒకనొక సందర్భంలో మరి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందిరా ఇంటేనే ఇండియా అని చెప్పేసి అంటే ఒక వ్యక్తిని ఒక దేశంతో పోల్చకూడదు, ఎప్పుడు దేశం గొప్పది తప్ప ఒక వ్యక్తి గొప్పవాడు కాదని ఇందిర సమక్షంలోనే లోక్సభలో మాట్లాడినటువంటి వారు వాజ్పేయి గారు. మరి ఇవాళ అనకాపల్లిలో ఈ పెట్టినటువంటి విగ్రహం ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే పెద్దలందరూ తీసుకోవడంలో ఉద్దేశం మరి ఆయన కన్న కలలన్నటువంటి ఒక దేశం బాగుపడాలంటే ట్రాన్స్పోర్ట్ ఎంత అవసరం, రహదారులు చాలా అవసరం, 4 లైన్స్ 6 లైన్స్ రావాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ద్వారా భారతదేశ వ్యాప్తంగా మరి ఇవాళ జాతీయ రహదారులు ఏర్పరిచి స్వర్ణభుజి అనేటువంటి దానికి ఒక పేరు పెట్టి దేశవ్యాప్తంగా హైవేస్ నిర్మాణంలో మొట్టమొదటి అడుగు వేసి చేసినటువంటి మహనీయుడు. అందువలనే ఆ నేషనల్ హైవే ఆ రింగ్ రోడ్ జంక్షన్లో ఆ విగ్రహం అనేటువంటిది పెట్టడం ఇవాళ రాష్ట్రంలో కూడా అన్ని విగ్రహాల కన్నా లోతుగా ఉన్నటువంటి స్థలం అయినప్పుడు కూడా, అధిక వ్యయం అయినప్పుడు కూడా అందరూ ముందుకొచ్చి శక్తానుసారం ఎవరి శక్తి మేరకు వాళ్ళు ముందుకొచ్చి మరి ఈ విగ్రహాన్ని అనకాపల్లిలో పెట్టడం ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. మరి అందువల్ల
మరి వాజ్పేయి గురించి మరి ఉపన్యాసాల్లో మాట్లాడాలి తప్ప ఇది సింపుల్గా చెప్పవలసింది ఏంటంటే ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి వారి చేతుల మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారి సమక్షంలో వారిద్దరూ చేస్తున్నారు. కాబట్టి అందరూ అనకాపల్లిని మరొకసారి అనకాపల్లి చూడు, ఆంధ్ర చూడు అన్నట్టుగా మరి జనం సమూహం అంతా కూడా 3 పార్టీలు వాళ్ళే కాకుండా తటస్థులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇంకా విద్యునులు, ప్రాజ్ఞులు, మేధావులు, అందరూ కూడా పాల్గొనవలసిందిగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం.